ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ಈ ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸದಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಒಟ್ಟಿಗೆ ಸೇರಿಸಿದನು. ఈ వారపు మొదటి దినములో మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని తన సన్నిధానంలో సంతోషిస్తున్నాడు. ಒಂದು ವೇಳೆ ಕೂಟವು ಬೇಗ ಪ್ರಾರಂಭವಾದದ್ರಿಂದ ಆ ಸಮಯಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ. కూడిక తొందరగా ప్రారంభం కావడంతో అందరూ తొందరగా రావడానికి కుదరలేదు. ಆದರೆ ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ಇಲ್ಲಿ ಸಹೋದರರು ಕೇಳಿದ್ರು 7 ಗಂಟೆಗೆ ಎಷ್ಟು ಜನರಿಗೆ ಬರ್ಬೋದು ಎಂಬುದಾಗಿ. అయితే నిన్నటి సాయంకాలం సహోదరులు అడిగినారు 7 గంటలకు ఎంత మందికి అవుతుంది రావడానికి అని. ಎಲ್ಲರೂ ಕೈ ಎತ್ತಿದ್ರು, ನಾವೆಲ್ಲ ಬರ್ತೇವೆ. అందరూ చేతులు ఎత్తినారు, అందరూ వస్తాము అని. ಅದ್ರ ನಾ ಕೊಟ್ಟ ಮಾತಿಗೆ ನಾವು ಸ್ವಲ್ಪ ಬೆಲೆ ಕೊಡ್ಬೇಕಾಗಿತ್ತು. మనం ఇచ్చిన మాటకు మనం ఏం చేయాలి? విలువ ఇవ్వాలి. 7 ಗಂಟೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ಆಗ್ಲೇ ಹೇಳಿದ್ರೆ ಖಂಡಿತ ಇದನ್ನ 8:30ಗೆ ಇಡ್ತಾ ಇದ್ರು. అప్పుడే 7 గంటలకు రాలేమని చెప్పింటే మనం 8 గంటలకు పెట్టుకుని వాళ్ళం. ಆದ್ರಿಂದ ಯಾರನ್ನು ದೂರ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, మనం ఎవరిని కూడా విమర్శించలేము. ಆದ್ರೆ ಇದೆಲ್ಲ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಿಷಯಗಳು, ಅದಕ್ಕೆ ತಕ್ಕ ಬೆಲೆ ಸಮಯ ಎಲ್ಲ ನಾವು ಕೊಡ್ಬೇಕು. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వీటన్నిటికీ మనం విలువ ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. ನಿನ್ನೆ ದಿವಸ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಎಲ್ಲವನ್ನೂ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಮಾಡಿರಿ ಎಂಬಂತ ಅಂಶವನ್ನು ಧ್ಯಾನಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. నిన్నటి దినమున మనము వాక్య ధ్యానముల భాగముగా అన్ని విషయాలలో మనం దేవునికి ఘనపరచాలనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం. ಸುಮಾರು 3 ಸಂದೇಶಗಳನ್ನು ನಿನ್ನೆ ದಿವಸ ನಾನು ತೆಗೆದುಕೊಂಡೆನು. నిన్నటి దినమున అంకుల్ గారు 3 సందేశాలు ఇచ్చి ఉంటున్నారు. ಮೊದಲನೆಯ ಸಂದೇಶದಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ದೇವರಿಗೆ ಘನತೆ ಉಂಟಾಗಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತಾ ಬಂದೆವು. మొదటి సందేశంలో సంఘములో దేవునికి ఘనత పొందాలి అనే విషయాన్ని మనం గ్రహించి ఉంటున్నాం. ಎರಡನೆಯ ಸಂದೇಶದಲ್ಲಿ ಕುಟುಂಬ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದೆವು. రెండవ విషయంలో కుటుంబాలలో దేవునికి మహిమ చెందాలి అనే విషయాన్ని మనం గ్రహించి ఉంటున్నాం. ಮತ್ತು ಕೊನೆಯ ಸಂದೇಶದಲ್ಲಿ ದೇವರನ್ನ ಘನಪಡಿಸಬೇಕಾದ್ರೆ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತಾ ಬಂದೆವು. చివరి సందేశంలో భాగంగా మనం దేవుని మహిమపరచాలి, ఘనపరచాలంటే దేవుని మహిమ మనకు అర్థమై ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం. ನಮ್ಮ ಎಲ್ಲ ಸಂದೇಶಗಳ ಸಾರಾಂಶ ದೇವರನ್ನು ಘನಪಡಿಸಬೇಕು ಎಂಬಂತದ್ದೇ. అన్ని విషయాల సారాంశం ఏంటి అంటే మనము దేవుని ఘనపరచాలి అనే విషయమే. ಇವತ್ತು ಮುಂಜಾನೆ ಈ 4ನೇ ಸಂದೇಶದಲ್ಲಿ ఈ ఉదయకాల సమయంలో 4వ సందేశంలో భాగంగా ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರನ್ನು ಘನಪಡಿಸಬೇಕು. మన వ్యక్తిగత జీవితంలో సమాజంలో మనం దేవుణ్ణి ఘనపరచాలనే విషయాన్ని తెలుసుకుందాం. ನಾವು ಒಂದು ಸಮೂಹದಲ್ಲಿ ಬಾಳುತ್ತಾ ಇರುವಂತವರು, మనం ఒక సంఘములో ఒక సమాజంలో మనము జీవిస్తున్న వారం. ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಒಂದು ನಿರ್ದಿಷ್ಟ ಉದ್ದೇಶಕ್ಕೋಸ್ಕರ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు మనల్ని ఊరికి ఇక్కడ ఉంచలేదు, ఒక ఉద్దేశం కలిగి ఒక సమాజంలో మనల్ని ఉంచి ఉంటున్నాడు. ಆದ್ರಿಂದ ನಮ್ಮ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದ ಮುಖಾಂತರವಾಗಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಬೇಕು. అందరూ బట్టి మన సామాజిక జీవితం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉంటున్నాం. ನಾನು ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ಪ್ರಾರಂಭವಾಗಿ ಓದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. మొదటిగా ఒక దేవుని యొక్క వాక్యంలో ఈ విషయాన్ని గమనిద్దాం. ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯದ 16ನೇ ವಾಕ್ಯ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ಅದರಂತೆ ನಿಮ್ಮ ಬೆಳಕು ಜನರ ಮುಂದೆ ಪ್ರಕಾಶಿಸಲಿ, ಹೀಗಾದರೆ ಅವರು ನಿಮ್ಮ ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನೋಡಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನು ಕೊಂಡಾಡುವರು. మీరు లోకములో వెలుగై ఉండుడి, అప్పుడు లోకపు జనులు మీ వెలుగును చూసి దేవుణ్ణి ఘనపరుస్తాడు అని అక్కడ రాయబడి ఉంటున్నది. ಇಲ್ಲಿ ಬಹಳ ವ್ಯಕ್ತವಾಗಿ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತಹ ನುಡಿ, ఇక్కడ చాలా ಕರಾಖಂಡಿతంగా యేసు వారు ఒక మాట అంటున్నారు, ನಿಮ್ಮ ಬೆಳಕು ಜನರ ಮುಂದೆ ಪ್ರಕಾಶಿಸಬೇಕು. మీ యొక్క వెలుగు ప్రజల ముందు ప్రకాశించాలి అంటున్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಬೆಳಕಿದೆ, కాబట్టి మనలో ఒక వెలుగు ఉంటున్నది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಹೇಳುವಾಗ ಆತನು ಹೇಳಿದಂತಹ ಒಂದು ನುಡಿ,
యేసుప్రభు వారు తన శిష్యులతో అంటున్నప్పుడు ఒక మాట అన్నాడు, ನೀವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. మీరు లోకమునకు వెలుగై ఉంటున్నారు. ಆದ್ರೆ ನಾವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೇವೆ. ದೇವರು ನಮ್ಮನ್ನು ಹಾಗೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. మనం లోకమునకు వెలుగై ఉంటున్నాం. అందుకు అలాగే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచి ఉంటున్నాడు. ಆ ಬೆಳಕು ಜನರ ಮುಂದೆ ಪ್ರಕಾಶಿಸಬೇಕು. ఆ వెలుగు జనుల ఎదుట ప్రకాశించాలి అంటున్నాడు. ಆಗ ಮಾತ್ರವೇ ದೇವರಿಗೆ ಘನತೆ ಉಂಟಾಗುತ್ತದೆ. అప్పుడు మాత్రమే దేవుని నామమునకు మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది అంటున్నాడు. ಅದು ಬಹಳ ವ್ಯಕ್ತವಾಗಿ ನಾವು ಕಾಣುವಂತಹ ಒಂದು ವಿಷಯ. అది మనం ఇక్కడ ಕ್ಷುಣಿತಂగా ಗಮನಿಸುವ ವಿಷಯ. ಆ ಬೆಳಕು ಯಾವ ರೀತಿ ಪ್ರಕಾಶಿಸಬೇಕು? ఆ వెలుగు ఏ విధంగా ప్రకాశించాలి? ದೇವರು ಯಾವುದೋ ಒಂದು ಟಾರ್ಚ್ ಅಥವಾ ಒಂದು ಬೆಳಕು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ನೀವು ಅದನ್ನ ಎಲ್ಲ ಕಡೆ ಪ್ರಕಾಶಿಸುತ್ತಾ ಹೋಗಿರಿ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲ ಹೇಳಿದ್ರು. దేవుడు మన చేతిలో ఒక టార్చ్ పెట్టి ఆయన మీరు ఎక్కడ పోతారో ఈ టార్చ్ పెట్టుకొని పోండి, ఇది వెలుగును ప్రతిబింబిస్తుంది అంటలేదు. ಸ್ವಾಮಿ ಹೇಳಿದ ಮಾತನ್ನು ಗಮನಿಸಿ, ನೀವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕು. యేసులో అంటున్న మాటని బహుగా గమనించండి. మీరు లోకమునకు వెలుగై ఉంటున్నారు. ನಿಮ್ಮ కయ్యಲ್ಲಿರುವ ಟಾರ್ಚ್ ಅಲ್ಲ, ನೀವು. మీ చేతిలో ఉండే టార్చ్ లైట్ కాదు, మీరు వెలుగై ఉంటున్నారు. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿರುವ ದೀಪವಲ್ಲ, ನೀವು. మన చేతిలో ఉంటున్న దీపము కాదు, మనమై ఉంటున్నాం. ಹಾಗಾದ್ರೆ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಅವನು ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ. కాబట్టి వ్యక్తిగతంగా ఒక విశ్వాసి వెలుగై ఉంటున్నాడు. ಆ ಬೆಳಕು ಜನರ ಮುಂದೆ ಪ್ರಕಾಶಿಸಬೇಕು. ఆ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశించాలి. ಅದು ಹೇಗೆ ಪ್ರಕಾಶಿಸಬೇಕು? అది ఎలాగ ప్రకాశించాలి? ಮತ್ತಾಯ 5:16 ಕರ್ತನು ಅದಕ್ಕೆ ಉತ್ತರ ಹೇಳುತ್ತಾನೆ. మత్తయి సువార్త 5:16 ఈ విషయాల గురించి యేసుప్రభు వారు అంటున్నారు, ನಿಮ್ಮ ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನೋಡಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನು ಜನರು ಕೊಂಡಾಡುವರು. మీ మంచి క్రియలను చూచి పరలోకములో ఉంటున్న దేవుని ప్రజలు కొనియాడతారు అంటున్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಹೇಗೆ ಈ ಬೆಳಕನ್ನು ಪ್ರಕಾಶಿಸಬಹುದು? మనం ఏ విధంగా ఈ వెలుగును ప్రకాశింపజేయాలి? ನಮ್ಮ ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳಿಂದ, మన యొక్క సత్క్రియల చేత. ಸಮಾಜದಲ್ಲಿ ನಾವು ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳನ್ನ ಮಾಡುವರಾಗಿರಬೇಕು. సమాజంలో మనము మంచి క్రియలు చేసే వారముగా ఉండాలి. ನಾವು ಜೀವಿಸುವ ಸಮಾಜವು ಯಾವಾಗಲೂ ನಮ್ಮನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಾ ಇರುತ್ತದೆ. మనం ఉంటున్న సమాజములను ఎప్పుడూ గమనిస్తూ ఉంటది, ನಮ್ಮನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనల్ని చూస్తూ ఉంటారు. ಅದರಿಂದ ಬಹಳ ಜಾಗೃತಿಯಿಂದ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನ ನಾವು ನಡೆಸುವರಾಗಿರಬೇಕು. అందులో వచ్చి మన జీవితాన్ని మనం జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. ಹೀಗೆ ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರನ್ನು ಘನಪಡಿಸಿರಿ ಎಂಬ ವಿಷಯದ ಆಧಾರದಲ್ಲಿ కాబట్టి మన వ్యక్తిగతంగా సామాజికంగా దేవుణ్ణి మనము ఎలా గణపరచాలనే విషయాలను బట్టి ಕೆಲವು ಅಂಶಗಳನ್ನು ನಮ್ಮ ಧ್ಯಾನಕ್ಕೋಸ್ಕರ ಈ ಮುಂಜಾನೆ ನಾವು ಆರಿಸಿಕೊಳ್ಳೋಣ. కొన్ని విషయాలు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ಒಂದನೇದಾಗಿ, మొదటిగా ನಿಮ್ಮ ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಡೆಯಿಂದಲಾಗಲಿ ಏನು ಮಾಡಿದರೂ ಅದೆಲ್ಲವನ್ನು ಕರ್ತನ ಘನತೆಗಾಗಿ ಮಾಡಬೇಕು. మన మాట నుండి గాని మన ప్రవర్తన నుండి గాని మనం ఏమి చేసినానో అది దేవుని మహిమార్థమై మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. ನುಡಿ ಮತ್ತು ನಡೆ ಅಂದ್ರೆ ಏನು? మన యొక్క మాట మన నడవక అంటే ఏంటి? ನುಡಿ ಅಂದ್ರೆ ನಾವು ಮಾತಾಡುವುದು. మన యొక్క మాట అంటే మనం మాట్లాడేది. ನಡೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತ ಅನುದಿನದ ನಡೆ. నడత అనగా మనం నడిచేది. మనం ಅದೆರಡರಲ್ಲಿಯೂ ಸಮಾಜದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಘನತೆ ಉಂಟಾಗಬೇಕು. ఈ రెండింటిలో మనం దేవునికి సమాజంలో దేవునికి మహిమకరంగా ఉండాలి. ಕೊಲೊಸ್ಸೆಯವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯದ 17ನೇ ವಾಕ್ಯ. కొలొస్సీయులకు రాసిన కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే, ನೀವು ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಡೆಯಿಂದಾಗಲಿ ಏನು ಮಾಡಿದರೂ ಅದೆಲ್ಲವನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಮಾಡಿರಿ. మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు నామమును బట్టి చేయండి అంటున్నాడు. ಆತನ ಮೂಲಕ ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನು ಸಲ್ಲಿಸಿರಿ. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. ಆದ್ರೆ ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೆನೆಸಿಕೊಳ್ಳಬೇಕಾದ ವಿಷಯ, కాబట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ನಮ್ಮ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದಲ್ಲಿ మన యొక్క సామాజిక జీవితంలో ನಾವು ನುಡಿಯುವ ಒಂದೊಂದು ಮಾತು ಅದು ಕರ್ತನ ಘನತೆಗಾಗಿ ಆಗಿರಬೇಕು. మనము మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క నామమునకు మహిమకరంగా ఉండాలి. ಭಾನುವಾರ ದಿವಸ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬಂದಾಗ ಎಲ್ಲ ನುಡಿಗಳು ದೈವಿಕವಾದದ್ದೇ, ಅದರಲ್ಲಿ ಸಂಶಯ ಇಲ್ಲ. ఆదివార సమయంలో మనము దేవుని సన్నిధిలో కూడి వచ్చినప్పుడు అన్ని మాటలు దేవునికి గణపరచవే మంచిది. ನಾವು ವಿಶ್ವಾಸಿಗಳೊಂದಿಗೆ ಮಾತಾಡುವಾಗ ಆತ್ಮಿಕವಾದ ಪದ ಪ್ರಯೋಗಗಳನ್ನು ಉಪಯೋಗಿಸುತ್ತೇವೆ. మనం విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటున్న విషయాలు మనం మాట్లాడకుండా పదాలు మనం యూజ్ చేస్తాం.
ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ನಮ್ಮ ಹತ್ರ ಬಂದು ಬ್ರದರ್ ಹೇಗಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ರೆ, ఒక విశ్వాసి ఒక సోదరుని దగ్గరికి వచ్చి సహోదరుడు ఎలా ఉన్నావు అని అడిగితే, ದೇವರ ಮಹಾಕೃಪೆಯಿಂದ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను బాగున్నాను అంటారు. ತುಂಬಾ ಆತ್ಮಿಕ. చాలా ఆత్మికంగా. ಹೊರಗಿನ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹೇಗಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ರೆ, బయట వ్యక్తి ఎలా ఉన్నావు అని అడిగితే ಚೆನ್ನಾಗಿದ್ದೇವ್ರಿ, బాగున్నాం అంటాడు. ಅಲ್ಲಿ ದೇವರಿಲ್ಲ. అక్కడ దేవుడు లేడు. ಇದು ನಾವೆಲ್ಲ ಅನುದಿನ ಮಾಡುವಂತ ವಿಷಯ ಅಲ್ವಾ? ప్రతిదినం ఇది విషయం చేసేదే కదా. ಅಂದ್ರೆ ಯಾರಾದ್ರೂ ಹೇಗಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳಿ, ದೇವರ ಕೃಪೆ ಎಂಬುದು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂತ ವಿಷಯ. ఎలా ఉన్నారు అంటే కింద బాగున్నామని చెప్పండి, దేవుడి కృప అనే విషయం అందరికి తెలిసినదే. ಅದೊಂದು ಉದಾಹರಣೆ ಮಾತ್ರ, అది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆಡುವ ಪ್ರತಿಯೊಂದು ಮಾತಿನಲ್ಲಿಯೂ ಅದು ಸತ್ಯಾರ್ಥವಿರಬೇಕು, ದೇವರಿಗೆ ಆ ಮುಖಾಂತರವಾಗಿ ಮಹಿಮೆ ಉಂಟಾಗಬೇಕು. మనము మాట్లాడే ప్రతి మాటలో సత్యం ఉండాలి, అది దేవుని యొక్క నామమునకు మహిమకరంగా ఉండాలి. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಬಾಯಿ ರೇಡಿಯೋ ಹಾಗೆ ಇರಬಾರ್ದು. మన నోరు రేడియోలాగా ఉండరాదు. ರೇಡಿಯೋ ಹಾಗೆ ಇರಬಾರ್ದು ಅಂದ್ರೆ రేడియోలాగా ఉండరాదు అంటే ಅದಕ್ಕೆ ಒಂದೇ ಸ್ಪೀಕರ್ ಇರೋದು, ఒకటే స్పీకర్ ఉంటుంది, దాంట్లో ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಕೇಳಿಸಬಹುದು. ನೀವು ಒಂದು ಸ್ಟೇಷನ್ ಇಟ್ರೆ ಸಿನಿಮಾ ಹಾಡು ಬರ್ತದೆ, ಇನ್ನೊಂದು ಸ್ಟೇಷನ್ ಇಟ್ರೆ ಆತ್ಮಿಕ ಹಾಡು ಬರ್ತದೆ. ఒక్కొక్కసారి ఫ్రీక్వెన్సీ మారుస్తూ ఉంటే కింద ఒకే స్పీకర్ లో నుండి ఒకసారి సినిమా పాట వస్తుంది, ఒకసారి దేవుని మాట కూడా వస్తుంది. ಇನ್ನೊಂದು ಇಟ್ರೆ ವಾರ್ತೆ ಬರ್ತದೆ, ఇంకొకసారి పెడితే ఇంకొకటి పెడితే ఏమొస్తుంది, వార్త వస్తాయి. ಸ್ಪೀಕರ್ ಒಂದೇ, కానీ స్పీకర్ మాత్రం ఒకటే. ಹಾಗೆ ಕೆಲವು ವಿಶ್ವಾಸಿಗಳ ಬಾಯಿ. అలాగే కొంతమంది విశ్వాసుల యొక్క నోరు అలా ఉంటాయి. ಭಾನುವಾರ ಒಂದು ಸ್ಟೇಷನ್, ఆదివారం ఒక స్టేషన్, ಸೋಮವಾರ ಬೇರೊಂದು ಸ್ಟೇಷನ್, సోమవారం ఇంకొక స్టేషన్, ಫ್ರೆಂಡ್ಸ್ ನೊಟ್ಟಿಗಿದ್ದಾಗ ಬೇರೆ ಮತ್ತೊಂದು ಸ್ಟೇಷನ್, ఫ్రెండ్స్ స్నేహితులతో ఉన్నప్పుడు ఇంకొక స్టేషన్. ಅವರಿಗೆ ಬೇಕಾದ ಹಾಗೆ ನಾವು ಮಾತಾಡ್ತೇವೆ. వాళ్ళకి ఎలాగో కావాలో అలాగ మనం మాట్లాడుతుంటాం. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಅವನ ನುಡಿ, ಅವನು ಮಾತಾಡುವ ಮಾತುಗಳಲ್ಲಿ ಜಾಗೃತೆ ಉಳ್ಳವನಾಗಿರಬೇಕು. ఒక విశ్వాసి తను మాట్లాడే ప్రతి మాట విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. ದೇವರಿಗೆ ಯೋಗ್ಯವಲ್ಲದ, ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಯೋಗ್ಯವಲ್ಲದ ಕುಚೋದ್ಯ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಎಂದಿಗೂ ಆಡಬಾರದು. మనము దేవునికి యోగ్యం కాని మాటలు మన నోట్లో నుంచి రాకూడదు. ಆ ಮೂಲಕವಾಗಿ ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಬೇಕು. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలి. ಎರಡನೇ ವಿಷಯ, రెండో విషయం ఏంటంటే ಸಭೆಯ ಮೂಲಕ ಸಮಾಜದಲ್ಲಿ ಮಾಡುವ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ದೇವರ ಘನತೆಗಾಗಿ ಆಗಿರಬೇಕು. మనము సంఘము ద్వారా మనము చేసే ప్రతి పని కూడా దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. ಸಭೆಯ ಒಳಗೆ ಕೆಲವು ಕಾರ್ಯಕ್ರಮಗಳಿದೆ, సంఘము లోపల జరిగే కార్యక్రమాలు వేరే. ನಾನು ಅದರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಮಾತಾಡೋದಿಲ್ಲ, ఆ విషయాల గురించి మాట్లాడతాను. ಆದ್ರೆ ಸಭೆಗೆ ಸಮಾಜದಲ್ಲಿ ಕೆಲವು ಕಾರ್ಯಕ್ರಮಗಳಿದೆ. సంఘమునకు సమాజంలో కొన్ని కార్యక్రమాలు ఉంటున్నాయి. ಹಲವು ಸಭೆಗಳು ಹಲವು ಸ್ಥಳಗಳಲ್ಲಿ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಸಮಾಜದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ತಾರೆ. పలు సంఘాలు పలు సమాజంలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటుంటారు. ಅದು ಬಹಿರಂಗ ಸುವಾರ್ಥ ಕೂಟವಾಗಿರಬಹುದು, అది బహిరంగ సువార్త కూటమే, ಅಥವಾ ಜನರನ್ನ ಕರ್ತನ ಕಡೆಗೆ ಆಕರ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿರುವಂತ ಬೇರೆ ಯಾವುದಾದರೂ ಸಾಮಾಜಿಕ ವಿಧಾನಗಳಾಗಿರಬಹುದು. ఏ ఒక సామాజిక విధమైన కానీ సరే దేవుని యొక్క ప్రజలను ఆకర్షించే కొరకు ಅಂತ ಅನೇಕ ಸೇವೆಗಳಿದೆ. అలాంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ಕೆಲವು ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಕೆಲವು ಸಹೋದರರು ಅವರು ಕೆಲವು ಟೈಲರಿಂಗ್ ಟ್ರೈನಿಂಗ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಮಾಡ್ತಾರೆ, ಆ ಮೂಲಕ ಸುವಾರ್ತೆ ಅವರಿಗೆ ತಿಳಿಸಲಿಕ್ಕಾಗಿ. కొంతమంది సహోదరులు కొన్ని గ్రామాల్లో టైలరింగ్ వృత్తిని ఇస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ಕೆಲವು కಡೆಗಳಲ್ಲಿ ಟ್ಯೂಷನ್ ಸೆಂಟರ್ ನಡೆಸ್ತಾರೆ, కొంతమంది శిక్షణా కేంద్రాల నుంచి ఉంటున్నారు. ಆ ಮೂಲಕವಾಗಿ ಸುವಾರ್ತೆಯನ್ನ ಮಾಡುವಂಥದ್ದು. ఆ మూలంగా దేవుని సువార్తను ప్రకటిస్తుంటారు. ಹಾಗೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಶಾಲೆಗಳು, ಆಸ್ಪತ್ರೆಗಳು ಇದೆಲ್ಲ ಮೂಡಿ ಬಂದಿದೆ, ಈ ಸೇವೆಗೋಸ್ಕರ ಮೂಡಿ ಬಂದದ್ದು. మన దేశంలో ఈ యొక్క ఆసుపత్రులు, స్కూళ్ళు అన్ని సేవ కొరకే వచ్చి ఉంటున్నాయి. ಇದೆಲ್ಲ ತಪ್ಪು ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುವಂಥದ್ದು. ఇవన్నీ తప్పు అని కాదు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ಆದ್ರೆ ಅದೆಲ್ಲ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಆಗಿರಬೇಕು, ಮನುಷ್ಯನ ಘನತೆಗೋಸ್ಕರ ಅಲ್ಲ. ఇవన్నీ దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి, మనుషులకు మహిమకరంగా కాదు. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 15ನೇ ಅಧ್ಯಾಯದ 17 ಮತ್ತು 18ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳುವ ನುಡಿಗಳನ್ನ ನಾವು ಒಮ್ಮೆ ಗಮನಿಸೋಣ. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ విధంగా అంటున్నాడు. ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಹೊಗಳಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ನನಗೆ ಕಾರಣ ಉಂಟು. ಕ್ರಿಸ್ತನು ಅನ್ಯ ಜನಗಳನ್ನು ತನಗೆ ಅಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ನನ್ನ ಕೈಯಿಂದ ಮಾತಿನಲ್ಲಿಯೂ ಕ್ರಿಯೆಯಲ್ಲಿಯೂ
ಸೂಚಕ ಕಾರ್ಯ, ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳ ಬಲದಿಂದಲೂ ಪವಿತ್ರಾತ್ಮನ ಬಲದಿಂದಲೂ ಮಾಡಿಸಿದ ಕಾರ್ಯಗಳನ್ನೇ ಹೊರತು ಬೇರೆ ಯಾವ ಕಾರ್ಯಗಳನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ನನಗೆ ಧೈರ್ಯ ಸಾಲದು. ಇಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳುವಂತ ಮಾತನ್ನು ನೋಡ್ರಿ. ఇక్కడ పౌలు అంటున్న మాటను గమనించండి. ನಾನು ಸಮೂಹದಲ್ಲಿ ತುಂಬಾ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೇನೆ, నేను సమాజంలో ఎన్నో విషయాలు చేసి ఉంటున్నాను. ಅದು ನನ್ನ ಸ್ವಂತ ಶಕ್ತಿಯಿಂದ ಅಲ್ಲ, అది నా యొక్క స్వశక్తితో కాదు, ದೇವರು ತನ್ನ ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕ ನನಗೆ ಬಲ ಕೊಟ್ಟು ನನ್ನಿಂದ ಮಾಡಿಸಿದ್ದಾನೆ. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నాకు శక్తిని ఇచ్చి జరిగించి ఉంటున్నాడు. ಆದುದರಿಂದ ನನಗೆ ಹೊಗಳಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಬೇರೆ ಏನೂ ಇಲ್ಲ. అందును బట్టి నన్ను నేను హెచ్చించుకుంటున్నది ఏది కూడా లేదు. ಅಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷಾಂತರದಲ್ಲಿ ಪೌಲನು ಉಪಯೋಗಿಸಿದಂತ ಪದ ಪ್ರಯೋಗವನ್ನ ನಾವೊಮ್ಮೆ ನೋಡಿದ್ರೆ, కన్నడ భాషాంతరంలో ఒక విషయమే అక్కడ పౌలుడు చెప్తున్నాడు. ಪವಿತ್ರಾತ್ಮನ ಬಲದಿಂದ ಮಾಡಿಸಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ಹೊರತು ಬೇರೆ ಯಾವ ಕಾರ್ಯಗಳನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ನನಗೆ ಧೈರ್ಯವಿಲ್ಲ. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యము కాక వేరే కార్యాల గురించి నాకు చెప్పుటకు ధైర్యం లేదు అంటున్నాడు. ಪೌಲನು ತುಂಬಾ ಸೇವೆ ಎಲ್ಲ ಮಾಡಿ ತನ್ನ ಸಭೆಗೆ ಬಂದು ಅಲ್ಲಿ ತಾನು ಯಾವ ರೀತಿ ಸೇವೆ ನಡೆಸಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ವರದಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. పౌలు అపొస్తలుడైన పౌలు అక్కడికి ఎన్నో సందర్భాలుగా వచ్చి దేవుని యొక్క సేవను ఎలా చేసిస్తున్నాడో విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ಅದೆಲ್ಲ ದೇವರ ಘನತೆಯಾಗಿ ಮಾತ್ರ ಅವನು ಹೇಳುವಂತದ್ದು. అవన్నీ దేవుని నామముకు ఘనత తెచ్చే విధంగా ఉంటున్నాయి. ಅಲ್ಲದೆ ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಸೇವೆ ಮಾಡಿದೆ, అంతేకాక నేను అక్కడ పోయి ఈ పని చేసి ఉంటున్నా, ನಾನು ಪ್ರಸಂಗ ಮಾಡಿ 100 ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರು, నేను ప్రసంగం చేయగా 100 మంది రక్షణ పొంది ఉంటున్నా, ನಾನು ಇಷ್ಟು ಜನರಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿದೆ, నేను ఇంతమందికి నేను సహాయం చేసి ఉంటున్నా. ಈ ನಾನು ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಪೌಲನು ಹೇಳುವಂತ ನನಗೆ ಅದಕ್ಕೆ ಧೈರ್ಯ ಇಲ್ಲ. నేననే విషయానికి పౌలుకు అసలు ధైర్యమే లేదు. ಈ ಧೈರ್ಯ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನು? ఈ ధైర్యం లేదంటే ఏంటి? ಹೆದರಿಕೆ, ಭಯ. భయం ఉంది లోపల. ಇವತ್ತು ಕೆಲವರಿಗೆ ವೇದಿಯಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಹೇಳಲಿಕ್ಕೆ ಯಾವ ಭಯವೂ ಇಲ್ಲ. ఇక్కడ ఉండే కొంతమందికి ఎదిగినా ఇప్పుడు వేదిక మీద నిల్చుకొని మాట్లాడే వాళ్ళకి భయమే లేదు. ದೇವರ ಹೆಸರೇ ಹೇಳೋದಿಲ್ಲ. ನಾನು ಹಾಗೆ ಮಾಡಿದೆ, ನಾನು ಹೀಗೆ ಮಾಡಿದೆ, ನಾನು ಅಲ್ಲಿ ಹೋದೆ, ನಾನು ಅಷ್ಟು ಜನರಿಗೆ ಕೊಟ್ಟೆ, ನಾನು ಇಷ್ಟು ಜನರಿಗೆ ದಾನ ಮಾಡಿದೆ, ಎಲ್ಲ ನಾನೇ. దేవుని విషయం దేవుని పేరే ఎత్తారు. ప్రతి దానికి నేను ఆ పని చేశాను, ಅದರಿಂದ ಘನತೆ ಯಾರಿಗೆ ಉಂಟಾಗ್ತದೆ? అందును బట్టి ఘనత ఎవరికి వస్తది? ನನಗೆ, ದೇವರಿಗಲ್ಲ. నాకు వస్తది, దేవునికి కాదు. ಪೌಲನು ಹೇಳುವಂತದ್ದು, పౌలు ఏమంటున్నారంటే ನನಗೆ ಹಾಗೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಧೈರ್ಯವಿಲ್ಲ, నేను అలాగ చేయటకు నాకు ధైర్యము చాలా ఉంటుంది. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ನಾನು ಮಾಡಿದ ಸೇವೆಯ ಬಗ್ಗೆ ನನ್ನನ್ನು ಹೆಚ್ಚಳಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನನಗೆ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ. దేవుని సన్నిధానంలో నిలబడి దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుని పనిని బట్టి నేను ఘనత పొందడం నాకు భయం. ಯಾಕಂದ್ರೆ ಅಪ್ಪಿತಪ್ಪಿ ಎಲ್ಲಿ ಆದರೂ ದೇವರಿಗೆ ಸಲ್ಲತಕ್ಕ ಮಹಿಮೆ ನನಗೆ ಬಂದರೆ ಅದು ದೊಡ್ಡ ಅಪಾಯಕರವಾದ ವಿಷಯ. అది ఒకవేళ దేవునికి చెందవలసిన మహిమ నాకు చెంది అది ಪ್ರಮಾದಕರಂగా ಮಾರ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲ ಬಹಿರಂಗ ಬಾಹ್ಯ ಸೇವೆಗಳು ಕರ್ತನ ಮಹಿಮೆಗಾಗಿ ಘನತೆಗಾಗಿ ಮಾತ್ರವಾಗಿರಬೇಕು. కాబట్టి అన్ని బయట మనం చేసే ఏ సేవ మూలకంగా అయినా కానీ మనం చేసే సేవను అది దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. ನೀವು ಮಾಡುವ ಯಾವುದೇ ಸಾಮಾಜಿಕ ಸೇವೆಯ ಬಗ್ಗೆ ಸ್ವಯಂ ಹೊಗಳಿಕೊಳ್ಳಬಾರದು. మనం చేసే ఏ సామాజిక సేవను కూడా మన వ్యక్తిగతంగా మనము హెచ్చించుకోరాదు. ನಾನಲ್ಲ, ಪವಿತ್ರಾತ್ಮನ ಬಲದಿಂದ ದೇವರು ನನ್ನಿಂದ ಇದನ್ನು ಮಾಡಿಸಿದನು, ಘನತೆ ದೇವರಿಗಿರಲಿ. నేను కాదు, నా ద్వారా పరిಶುದ್ಧಾತ್ಮ దేవుడు ಈ ವಿಷಯಾలను చేసి ఉంటున్నాడని చెప్పాలి. ಹೀಗೆ ಸಭೆಯು ಸಮಾಜದಲ್ಲಿ ಮಾಡುವ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಲ್ಲಿಯೂ ದೇವರಿಗೆ ಘನತೆ ಉಂಟಾಗಬೇಕು. కాబట్టి సంఘం కూడా సమాజంలో చేసే ప్రతి విషయంలో కూడా దేవుని నామమునకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ಮೂರನೇದಾಗಿ, మూడవ విషయం, ನಮ್ಮ ಎಲ್ಲ ದುಡಿಮೆಯು ಸಂಪಾದನೆಯು ದೇವರ ಘನತೆಗಾಗಿ ಆಗಿರಬೇಕು. మన వచ్చుబడి కూడా రాబడి కూడా దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. ಈ ದುಡಿಮೆ ಮತ್ತೆ ಸಂಪಾದನೆ ಅಂದ್ರೆ మన యొక్క జీతం, మన యొక్క రాబడి అంటే జీతం అంటే ನಾವು ಮಾಡುವ ಕೆಲಸ. మనం చేసే పని. ನಾವು ಯಾರು ಫ್ರೀ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ ಅಲ್ವಾ? మనం ఎవరు ఉచితంగా పని చేసేదానికి ఇష్టపడం కదా. ಪೇ ಪ್ಯಾಕೇಜ್ ಹೇಗೆ ಅಂತ ಮೊದಲು ನೋಡ್ತೀವಿ. ఎంత ఇస్తారు అనే విషయాన్ని మనం ముందుట గమనిస్తాం. ದುಡ್ಡಿಗೋಸ್ಕರ ಎಲ್ಲರೂ ಕೆಲಸ ಮಾಡೋದು, ಸಂಪಾದನೆಗೋಸ್ಕರ. డబ్బు కోసమే అందరూ పని చేసేది కూడా ಅದು ತಪ್ಪಲ್ಲ. అది తప్పు కాదు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಹಾಗೆ ಹೇಳಿದ್ದಾನೆ.
దేవుడు ఆ విషయాన్ని చెప్పి ఉంటున్నాడు. ಕಷ್ಟಪಟ್ಟು ದುಡಿದು ಸಂಪಾದಿಸಿ ಜೀವಿಸಬೇಕು ಎಂಬುದು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ವಿಷಯ. కష్టపడి నువ్వు జీతం సంపాదించి బ్రతకాలి అని దేవుడే చెప్పి ఉంటున్నాడు. ಆದ್ರೆ ಆ ಸಂಪಾದನೆ ಹೇಗೆ ಎಂಬಂಥದ್ದು ಅದು ದೇವರ ಘನತೆಗೋಸ್ಕರ ಮಾತ್ರವಾಗಿರಬೇಕು. ఆ సంపాదన ఏ విధముగా అంటే అది దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. ಅದರ ಬಗ್ಗೆ ಪೌಲನು ಹೇಳುವಂತದ್ದು ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯದ 8ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ఈ విషయాల గురించి అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ನಾವು ನಿಮ್ಮಲ್ಲಿ ಅಕ್ರಮವಾಗಿ ನಡೆಯಲಿಲ್ಲ, ನಾವು ಹಣ ಕೊಡದೆ ಯಾರ ಬಳಿಯಲ್ಲಿಯೂ ಊಟ ಮಾಡಲಿಲ್ಲ, ನಿಮ್ಮಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೂ ಭಾರವಾಗಬಾರದೆಂದು ಹಗಲಿರುಳು ಕಷ್ಟದಿಂದಲೂ ಪ್ರಯಾಸದಿಂದಲೂ ದುಡಿದು ಜೀವನ ಮಾಡಿಕೊಂಡೆವು. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు, ఎవరి అతను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారము ఉండకూడదని ప్రయాసముతో కష్టముతో రాత్రింబగలు పని చేయొచ్చు జీవనము చేస్తుంది. ಇಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳುವಂತ ಮಾತನ್ನು ನೋಡಿ. ఈ విషయాన్ని పౌలు ఎంత బాగుంటుందంటే ಕಷ್ಟಪಟ್ಟು ದುಡಿತಾ ಇದ್ದಾನೆ, కష్టపడి జీవనం చేస్తుంటున్నాడు. ಆದ್ರೆ ಅದು ದೇವರ ಘನತೆಗಾಗಿ, అయితే ఇది దేవుని నాకు మహిమకరంగా చేస్తుంటున్నాడు, ದೇವ ಜನರ ಉಳಿತಿಗಾಗಿ, దేవుని యొక్క ప్రజల కొరకై చేస్తుంటున్నాడు. ಅದರಿಂದ ಕರ್ತನ ಸೇವೆಯಲ್ಲಿ ಇರುವವರು ಯಾರ ಮುಂದೆಯೂ ಭಾರವೂ ಅಸಹ್ಯವೂ ಆಗಬಾರದು. ಪೌಲನು ಅದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి దేవుని సేవలో ఉంటున్న వారు ఎవరికి కూడా భారంగా గాని అసహ్యంగా గాని ఉండకూడదు. ಅದು ತುಂಬಾ ಸೇವಕರಿದ್ದಾರೆ, ಜನರಿಗೆ ದೊಡ್ಡ ಭಾರ ಅವರು. చాలా మంది సేవతో ఉంటున్నారు, వారు ప్రజలకు సంఘమునకు భారమై ఉంటున్నారు. ದೇವರು ಕಳಿಸಿದ ಸೇವಕರ ಖರ್ಚನ್ನ ದೇವರು ನೋಡ್ಕೊಳ್ತಾನೆ, ನಾವು ಏನೇ ಅಪ್ಪೀಲ್ ಕಳಿಸಬೇಕಾಗಿಲ್ಲ, ಅದು ಬೇರೆ ವಿಷಯ. దేవుడు పిలిచిన సేవకులకు వారి ఖర్చులను ఆయనే చూసుకుంటాడు, మనము చేయాల్సిన పని లేదు. ಇದೆಲ್ಲ ಅನೇಕ ಸೇವಕರ ಅನುಭವದಿಂದ ಹೇಳ್ಬಹುದಾದ ವಿಷಯ. ఈ విషయాలని సేవకులు కొంతమంది అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటున్నారు. ಆದ್ರೆ ಇನ್ನೊಂದು ಕಡೆಯಲ್ಲಿ అయితే ఇంకొక విషయంగా ನನಗೆ ಊಟಕ್ಕೆಲ್ಲ ಸಹಾಯ ಮಾಡ್ರಿ, నాకు భోజనానికి లేదు సహాయం చేయండి, ನನ್ನ ಮಕ್ಕಳ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೆ ದುಡ್ಡಿಲ್ಲ ಸಹಾಯ ಮಾಡ್ರಿ, నా పిల్లల యొక్క చదువుకు డబ్బు లేదు సహాయం చేయండి, ನಮ್ಮ ಅಮ್ಮನಿಗೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗ್ಬೇಕು ಸಹಾಯ ಮಾಡ್ರಿ, తల్లిదండ్రులను ఆసుపత్రికి తీసుకుపోవాలి సహాయం ನನಗೊಂದು చేయండి, ಮನೆ ಇಲ್ಲ ಸಹಾಯ ಮಾಡ್ರಿ. నాకు గృహం లేదు సహాయం చేయండి. ಅಲ್ಲ, ನಿಮ್ಮನ್ನ ಕರ್ದದ್ದು ಯಾರ್ರಿ? మిమ్మల్ని పిలిచింది ఎవరండి? ನಿಮ್ಮನ್ನು ಕರ್ದವ್ರ ಹತ್ರ ಕೇಳ್ರಿ, ಊರಿನವರಿಗೆ ಭಾರ ಆಗ್ಬೇಡ್ರಿ. ಅದೇ ಇಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳುವಂತದ್ದು. పిలిచిన వారిని పోయి విషయాన్ని అడుగు, కానీ ఊళ్ళో వాళ్ళని కాదు. ಅದು ಒಂದು ಬದಿಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರ್ತದೆ, ఆ, ಅದು ಒಂದು ಬದಿಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರ್ತದೆ. అది ఒక పక్క జరుగుతూ ఉంటది. ಆದರೆ ಕರ್ತನು ಕರೆದು ಕರ್ತನಿಂದ ಬೇರ್ಪಡಿಸಿ ಕರ್ತನಲ್ಲಿ ಭರವಸೆ ಇಟ್ಟು ಕರ್ತನಿಂದಲೇ ನಡೆಸಲ್ಪಡುತ್ತಿರುವ ನೂರಾರು ಸೇವಕರು ಇನ್ನೊಂದು ಬದಿಯಲ್ಲಿದ್ದಾರೆ. దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత సేవలు కొనియాడబడుతున్న సేవకుడు ఎంతో మంది ఉంటున్నారు. ಅದು ಸೇವಕರ ಬಗ್ಗೆ. అది సేవకుల గురించి. ಅದೇ ಸೇವಕರಿಗೆ ಮಾತ್ರವಲ್ಲ, ಎಲ್ಲ ವಿಶ್ವಾಸಿಗಳ ಬಗ್ಗೆ, ಅವರ ಸಂಪಾದನೆ ಬಗ್ಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. సేవకుల గురించి మాత్రమే కాదు, విశ్వాసుల యొక్క సంపాదన గురించి కూడా. ಅಂದ ಸಂಪಾದನೆಯ ಮಾರ್ಗಗಳು ಕರ್ತನ ಘನತೆಗಾಗಿ ಮಾತ್ರವಾಗಿರಬೇಕು. సంపాదన మార్గం కూడా దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. లంచము ಅದು ಕರ್ತನ ಮಹಿಮೆಗಾಗಿ ಅಲ್ಲ, అది దేవుని మహిమ కొరకు కాదు. ಕದ್ದುಕೊಳ್ಳುವಂಥದ್ದು, దోచుకోవడము ಅದು ಕರ್ತನ ಮಹಿಮೆಗಾಗಿ ಅಲ್ಲ. అది కూడా దేవుని నామమునకు మహిమకరంగా కాదు. ತೆರಿಗೆ ವಂಚಿಸುವುದು, అది వంచనతో తీసుకోవడం, ಅದು ಕರ್ತನ ಮಹಿಮೆಗಾಗಿ ಅಲ್ಲ. అది కూడా దేవుని నామమునకు మహిమకరంగా కాదు. ತಪ್ಪಾದ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿ ಸಂಪಾದನೆ ಮಾಡುವುದು, తప్పు మార్గములో సంపాదించిన సంపాదన కూడా ಅದು ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿ ಅಲ್ಲ. దేవుని నామమునకు మహిమకరంగా ఉండదు. ಕೆಲವರು ಅದೆಲ್ಲ ಪರವಾಗಿಲ್ಲ, ನಾವು ಹೇಗೆ ಬೇಕಾದ್ರೂ ಸಂಪಾದಿಸೋದು, ದೇವರಿಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕೊಟ್ರೆ ಸಾಕು, ದೇವರು ಹ್ಯಾಪಿ. కొంతమంది అంటారు మనం ఎలాగైనా సంపాదించవచ్చు, దేవుని కొంత ఇస్తే కానీ మంచిది, ಇಲ್ಲ ರೀ, ದೇವರು ಹ್ಯಾಪಿ ಅಲ್ಲ. ದೇವರು ಅದರಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡುವುದಿಲ್ಲ. దేవుడు అలా సంతోషించడు. ಪೌಲನು ವ್ಯಕ್ತವಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ, ಸಮಾಜದಲ್ಲಿ ನೀವು ಕಷ್ಟಪಟ್ಟು ದುಡಿಯಬೇಕು. పౌలు సూటిగా చెబుతున్నాడు, మీరు సమాజంలో కష్టపడి జీవనము చేయాలి. ನಿಮ್ಮ ಸಂಪಾದನೆ ವಿಷಯದಲ್ಲಿ ಪಾರದರ್ಶಕತೆ ಉಂಟಾಗಬೇಕು. ఈ సంపాదనలో ఏది కూడా ముచ్చుమరి ఉండరాదు అంటున్నాడు. ಅದರಲ್ಲಿ ಏನು ಮುಚ್ಚುಮರೆ ಇರಬೇಕಾಗಿಲ್ಲ, దాంట్లో ఏ దాగు కూడా ఉండరాదు. ಕೆಲವರಿಗೆ ಸಂಪಾದನೆ ಎಷ್ಟು ಎಂಬುದಾಗಿ ಸರ್ಕಾರ ಕೇಳಿದ್ರೆ ಸರ್ಕಾರಕ್ಕೊಂದು ಲೆಕ್ಕ, కొంతమందికి నీ సంపాదన ఎంత దిగిన గవర్నమెంట్ ఒక లెక్క. ಒಂದು ಮನೆಗೆ ಕಳ್ಳರು ಬಂದ್ರು, ఒక ఇంటికి దొంగలు వచ్చినారు,
ಏನೆಲ್ಲ ಕತ್ಕೊಂಡು ಹೋದ್ರು? ఏమేమో తీసుకుపోయినారు. 25 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕ್ಯಾಶು, ಆಮೇಲೆ 50 ಪೌನ್ ಬಂಗಾರ ಎಲ್ಲ ಕತ್ಕೊಂಡು ಹೋದ್ರು. ఒక 25 లక్షలు క్యాష్ అవి ఇవి అని ఎత్తుకుపోయినారు అంటారు. ಅಲ್ಲ 3 ತಿಂಗಳ ಹಿಂದೆ ನೀನು ಇನ್ಕಮ್ ಟ್ಯಾಕ್ಸ್ ರಿಟರ್ನ್ ಕೊಡುವಾಗ ಅಲ್ಲಿ ಏನ್ ಬರ್ದಿದ್ದೆ? ನನ್ನ ಹತ್ರ ಏನೂ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಲ್ವಾ? 3 నెలల క్రితం నువ్వు ఐటీ రిటర్న్ చేసేటప్పుడు ఏం రాసినావు? నా దగ్గర ఏమీ లేదని రాసినావు కదా. ಇದೆಲ್ಲ ಸ್ವಾಭಾವಿಕವಾಗಿ ಮನುಷ್ಯನ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ವಿಷಯ. ఇవన్నీ సామాన్యంగా మనుషుల యొక్క జీవితాల్లో జరిగే విషయాలే. ಮಾತ್ರ ದುಡ್ಡಿರಲಿ, ಬಂಗಾರವಿರಲಿ, ಏನೇ ಇರಲಿ, ಆದ್ರೆ ಪಾರದರ್ಶಕತೆ ಎಂಬಂತದ್ದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ವ್ಯಕ್ತವಾಗಿ ಹೇಳುವ ವಿಷಯ. దేవుడు అంటున్నాడు ఈ విషయం వాక్యంలో ఏమంటున్నాడంటే, మీ దగ్గర డబ్బుని బంగారం ఏదైనా ఉంది, అయితే ఇది పారదర్శకంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం. ಅಲ್ಲದಿದ್ದರೆ ಅದರಿಂದ ದೇವರಿಗೆ ಘನತೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. లేకపోతే అందును బట్టి దేవుని నామము ఘనపరచబడదు. ಅದರಿಂದ ನಮ್ಮ ಎಲ್ಲ ದುಡಿಮೆ ಸಂಪಾದನೆ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಆಗಿರಬೇಕು. కాబట్టి మన యొక్క రాబడి, మన యొక్క సంపాదన, మన యొక్క జీవనం దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. 4ನೇ ವಿಷಯಕ್ಕೆ ನಾನು ಬರುತ್ತೇನೆ. 4వ విషయం మనం చూసుకుందాం. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತವು ಜ್ಞಾನವೂ ಬುದ್ಧಿಯೂ ಉಳ್ಳದ್ದಾಗಿರಬೇಕು. ఒక విశ్వాసి యొక్క సామాజిక జీవితము జ్ఞానంతో కూడినదై, బుద్ధితో కూడినదై ఉండాలి. ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದ 15ನೇ ವಾಕ್ಯದಿಂದ 17ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ನಾನು ಓದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ 15ರಿಂದ 17. 15వ వచనం నుంచి 18వ వచనం చదువుకుంటున్నాం. ಆದ ಕಾರಣ ನೀವು ನಡಕೊಳ್ಳುವ ರೀತಿಯನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಿರಿ. ಜ್ಞಾನವಿಲ್ಲದವರಾಗಿರದೆ ಜ್ಞಾನವಂತರಾಗಿರ್ರಿ. ಈ ದಿನಗಳು ಕೆಟ್ಟವುಗಳಾಗಿವೆ. ಆದದರಿಂದ ಕಾಲವನ್ನು ಸುಮ್ಮನೆ ಕಳಕೊಳ್ಳದೆ ಅದನ್ನು ಬೆಲೆಯುಳ್ಳದ್ದೆಂದು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಿರಿ ಮತ್ತು ಬುದ್ಧಿಹೀನರಾಗಿ ನಡೆಯದೆ ಕರ್ತನ ಚಿತ್ತವೇನೆಂಬುದನ್ನು ವಿಚಾರಿಸಿ ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ಕೆಲವರು ವಿಶ್ವಾಸಿಗಳು ಅಂದ್ರೆ ಯಾವ ಜ್ಞಾನ ಇಲ್ಲದವರು, ಬರೀ ಬಡವರು, ಏನು ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಈ ಕುರಿಗಳ ಹಾಗೆ ದನಗಳ ಹಾಗೆ ಜೀವಿಸುವಂಥದ್ದು. కొంతమంది అనుకుంటారు వీళ్ళు విశ్వాసులు అంటే వీళ్ళకి జ్ఞానం ఉండదు, వీళ్ళకి చదువు ఉండదు, వీళ్ళకి బుద్ధి ఉండదు అనుకుంటారు. ಹಾಗೆಲ್ಲ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಬೋಧಿಸುವಂಥದ್ದು. అదిగా దేవుని యొక్క వాక్యం మనతో చెప్పేది. ಜ್ಞಾನವಿಲ್ಲದವರಾಗಿ ಇರದೆ ಜ್ಞಾನವಂತರಾಗಿ ಸಮಾಜದಲ್ಲಿ ನಾವು ನಡಿಬೇಕು. జ్ఞానం లేని వారు కాక జ్ఞానం గల వారంగాను ఈ యొక్క సమాజంలో జీవించవలసిన వారమై ఉంటున్నాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತಹ ಒಂದು ಮಾತು, యేసు వారు ఒక విషయం అంటున్నారు, ನೀವು ಸರ್ಪಗಳಂತೆ ಜಾಣರು, ಪಾರಿವಾಳಗಳಂತೆ ನಿಷ್ಕಪಟಿಗಳು ಆಗಿರಬೇಕು. మీరు సర్పములాగా మీరు వివేకులై ఉండుడి, పావురములాగా పరిశుద్ధులుగా ఉండుడి అంటున్నాడు. ಸರ್ಪದ ಜಾಣತನ, సర్పము యొక్క జ్ఞానం, ಅದರ ಜ್ಞಾನ ಬುದ್ಧಿ, ఆ జ్ఞానము యొక్క బుద్ధి ಅದರಲ್ಲಿ ಇರಬೇಕು, అందులో ఉండాలి. ಆದ್ರೆ ಆ ಸ್ವಭಾವ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರಬಾರದು. ఆ యొక్క స్వభావం మనలో ఉండాలి. ನಿಮ್ಮ ಸ್ವಭಾವ ಪಾರಿವಾಳದ ಸ್ವಭಾವವಾಗಿರಬೇಕು. మన యొక్క స్వభావము పావురం లాంటి స్వభావమై ఉండాలి. ನೀವೊಂದು ಸರ್ಪವನ್ನು ನೋಡಿದ್ರೆ, మీరు ఒక సర్పాన్ని చూసినట్లయితే, ಆ ಸರ್ಪನ ಹೋಗಿ ಬಂದು ಮುಟ್ಟಿ ನೋಡ್ರಿ, మీరు ఒకసారి సర్పాన్ని చూడండి, ಆ ಸರ್ಪ ಏನ್ ಮಾಡ್ತದೆ? ఆ సర్పం ఏం చేస్తుంది? ಕೂಡಲೇ ಬುಸ್ ಅಂತೇಳಿ ನಿಮ್ಗೆ ಹೊಡಿತದೆ. అది మాట్లాడుతుంది, కాటేస్తుంది, మనం చూడాలి. ಆದ್ರೆ ಒಂದು ಪಾರಿವಾಳ, అయితే ఒక పావురం చూడండి, ಅದರ ಹತ್ರ ಹೋಗಿ ನೀವು ಸ್ವಲ್ಪ ಅದಕ್ಕೆ ಭಯಪಡಿಸಿರಿ. నువ్వు దాన్ని ఒకసారి భయపెట్టడానికి ప్రయత్నం చేయి. ಅದು ಪಾಪ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಅದರಷ್ಟಕ್ಕೆ ದಾರಿ ಬಿಟ್ಟು ಹೋಗ್ತದೆ. అది ఒక్కొక్క మాట కూడా మాట్లాడు, తన పాటికి దారి చూసుకొని వెళ్ళిపోతుంది. ಅದೇ ಕರ್ತವ್ಯ ಹೇಳುದು, ಸರ್ಪಗಳಂತೆ ಜಾಣರು, ಪಾರಿವಾಳಗಳಂತೆ ನಿಷ್ಕಪಟಿಗಳು ಆಗಿದೆ. అదే యేసుప్రభువు వారు అంటున్న విషయం, సర్పములాగా వివేకము కలిగిన వారై పావురములాగా పరిశుద్ధులై ఉండాలి అంటున్నారు. ಅಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತ ಒಂದು ಮಾತನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳಿರಿ. అక్కడ యేసుప్రభువు వారు అంటున్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ಯಾರಾದರೂ ನಿಮ್ಮ ಒಂದು ಕೆನ್ನೆಗೆ ಹೊಡೆದರೆ, ఎవరైనా కానీ మీ యొక్క చెంపకు కొట్టినట్లయితే ಇನ್ನೊಂದು ಕೆನ್ನೆಯನ್ನು ತೋರಿಸ್ಕೊಡು, ఇంకొక చెంపను కూడా చూపించు అంటున్నాడు. ಅದು ಸರ್ಪದ ಸ್ವಭಾವ ಅಲ್ಲ. అది సర్పము యొక్క స్వభావము కాదు. ಸರ್ಪಕ್ಕೆ ಒಂದು ಹೊಡೆತ ಕೊಟ್ರೆ ಇನ್ನೊಂದು ಹೊಡೀರಿ ಅಂತ ಹೇಳಿ ನಿಂತು ಕೊಡೋದಿಲ್ಲ. సర్పాన్ని ఒక కొట్టగిన ఇంకొకటి కొట్టు అని చూస్తూ ఉండదు. ಅಂದ್ರೆ ಕರ್ತನೆ ಹೇಳಿದ್ದೇನು,
అయితే దేశంలో వారు అంటున్నది ఏంటి? ನೀವು ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿರಬೇಕು, ಜಾಣರಾಗಿರಬೇಕು, ಆದರೆ ನಿಷ್ಕಪಟಿಗಳು ಆಗಿರಬೇಕು. మీరు జ్ఞానం కలిగిన వారే ఉండాలి, బుద్ధి కలిగిన వారే ఉండాలి, అయితే నిష్కపటులుగాను ఉండాలి అంటున్నారు. ಆದುದರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಬುದ್ಧಿಹೀನರಾಗಿ ನಡೆಯಬಾರದು, ಬುದ್ಧಿ ಉಳ್ಳವರಾಗಿ ನಡೆಯಬೇಕು. కాబట్టి మనం ఈ సమాజంలో బుద్ధి లేని వారు కాక బుద్ధి గల వారంగా మనము జీవించాలి అంటున్నారు. ಈ ಬುದ್ಧಿ ಇಲ್ಲದವರು ಅಂದ್ರೆ ಏನು? ఈ బుద్ధి లేని వారు అంతగా ఏంటి? ಅದರ 17ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುವಂತದ್ದು 17వ వచనంలో విషయం ఉంటున్నది, ಬುದ್ಧಿಹೀನರಾಗಿ ನಡೆಯದೆ ಕರ್ತನ ಚಿತ್ತವೇನೆಂಬುದನ್ನು ವಿಚಾರಿಸಿ ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. అవివేకులు కాక ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అంటున్నాడు. ಕರ್ತನ ಚಿತ್ತ, ಹಾಗಾದ್ರೆ ಕರ್ತನ ಚಿತ್ತವನ್ನ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ನಡೆಯುವಂತದ್ದು ಬುದ್ಧಿಹೀನತೆ. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా నడుచుకోవడం అనేది అవివేకం. ಅದರಿಂದ ನಾವು ವಿಶ್ವಾಸಿಗಳು, ನಾವು ಕ್ರೈಸ್ತರು, ನಾವು ಯಾವುದಕ್ಕೂ ಹೋಗೋದಿಲ್ಲ, ಯಾರು ಹೊಡೆದ್ರು ಹೊಡ್ತಾ ತಿಂತೀವಿ, ಯಾರ ತರ ಹಾಗೆಲ್ಲ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುವಂತ. మనం క్రైస్తవులము, మన విశ్వాసము, ఓకే, మనం ఎవరితో కూడా ఏం మాట్లాడము, ఎవరిని కూడా ఏమి ఒక ఎవరిని కొట్టము, ఏమి చేయము అది కాదు దేవుని వాక్యం మాట అంటలేదు. ನಾವು ಸಾಮಾಜಿಕವಾಗಿ ಘನತೆ ಉಳ್ಳವರು, ಜ್ಞಾನ ಉಳ್ಳವರು ಆಗಿರಬೇಕು. మనం సామాజికంగా సమాజంలో ఉన్నప్పుడు మనం జ్ఞానం కలిగిన వారే, బుద్ధి గల వారే ఉండాలి అని దేని యొక్క వాక్యం అంటున్నది. ఐదవ విషయం, ನಮ್ಮ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದಲ್ಲಿ మన యొక్క సామాజిక జీవితంలో ಉದ್ಯೋಗ ಮಾಡುವವರು ತಮ್ಮ ಯಜಮಾನರಿಗೆ ಕರ್ತನ ಘನತೆಗಾಗಿ ವಿಧೇಯರಾಗಿರಬೇಕು. ఉద్యోగం చేసేవారు మనము వారి యజమానులకు దేవుని నామముకు మహిమకరంగా ఉండాలి. ನಾವೆಲ್ಲ ಉದ್ಯೋಗ ಮಾಡುವರು, ಹೆಚ್ಚಿನವರು ಉದ್ಯೋಗ ಮಾಡುವರು. మనం చాలా మట్టుకు మనం ఉద్యోగాలు చేసేవారు. ಹಳೆ ಕಾಲದಲ್ಲಿ ಗಂಡಸರು ಮಾತ್ರ ಉದ್ಯೋಗ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಹೆಂಗಸರು ಮನೆಯಲ್ಲಿ ಅಡಿಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. అప్పటి కాలంలో పురుషులు మాత్రమే పనిచేసేవాళ్ళు, స్త్రీలు ఇంట్లో పనిచేసేవాళ్ళు. ಆದ್ರೆ ಈಗ ಸ್ತ್ರೀಯರು ಕೆಲಸ ಮಾಡುವಂತ ಕಾಲಘಟ್ಟದಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ఇప్పుడు స్త్రీలు కూడా పనిచేసే కాలంలో మనం కూడా ఉంటున్నాం. ಅದನ್ನ ತಪ್ಪು ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುವಂತ. అది తప్పు అని ಬೇರೆ ఒక వాక్యం అంటలేదు. ಆದ್ರೆ ಉದ್ಯೋಗ ಮಾಡುವವರು ಅವರ ಯಜಮಾನರಿಗೆ ಕರ್ತನ ಘನತೆಗಾಗಿ ವಿಧೇಯರಾಗಿರಬೇಕು. ఉద్యోగం చేసేవారు వారి యజమానులకు దేవుని ನಾಮ ಮಹಿಮಾರ್ಥಮೈ ಜೀವಿಂಚಾలి. ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯದ 5 ಮತ್ತು 6ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ದಾಸತ್ವದಲ್ಲಿರುವವರೇ, ಈ ಲೋಕದಲ್ಲಿ ನಿಮಗೆ ಯಜಮಾನರಾಗಿರುವವರಿಗೆ ಕ್ರಿಸ್ತನಿಗೆಂದು ಮನೋಭೀತಿಯಿಂದ ನಡುಗುವವರಾಗಿಯೂ ಸರಳ ಹೃದಯ ಉಳ್ಳವರಾಗಿಯೂ ವಿಧೇಯರಾಗಿರ್ರಿ. దాసులారా, యథార్థమైన హృదయం గల వారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వెళ్లే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండి అంటున్నాడు దేవుని వాక్యం. ಮನುಷ್ಯರನ್ನು ಮೆಚ್ಚಿಸುವವರು ಮಾಡುವ ಪ್ರಕಾರ ಯಜಮಾನರು ನೋಡುತ್ತಿರುವಾಗ ಮಾತ್ರ ಸೇವೆ ಮಾಡದೆ ಕ್ರಿಸ್ತನ ದಾಸರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಮನಪೂರ್ವಕವಾಗಿ ನಡೆಸಿರಿ. మనుషులు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా మనము సేవ చేయాల్సిన. ಹಾಗಾದ್ರೆ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ನಮಗೆಲ್ಲ ಒಂದು ಕೆಲಸ, ಉದ್ಯೋಗ ಇದೆ. ನಮ್ಮಲ್ಲಿ ಹೆಚ್ಚಿನವರು ಬೇರೆ ಯಾವ್ದಾದ್ರೂ ಒಂದು ಕಂಪನಿಯಲ್ಲಿಯೋ ಯಾವ್ದಾದ್ರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಕೈ ಕೆಳಗೋ ಕೆಲಸ ಮಾಡುವವರಾಗಿರಬಹುದು. ಆದ್ರಿಂದ ನಮ್ಮ ಯಜಮಾನರನ್ನ ಮೆಚ್ಚಿಸುವುದಕ್ಕೆ ಅವರು ನೋಡುವಾಗ ಮಾತ್ರ ತುಂಬಾ ಬಿಸಿ. వారిని మెచ్చించడం వరకు వాళ్ళ జీవితంలో మనం చాలా పనిలో ఉన్నామని ಅವರು ಆ ಕಡೆ ಹೋದ್ಮೇಲೆ ನಮ್ಮ ಕೆಲಸನೇ ಬೇರೆ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పనినే వేరే. ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಏನು ಹೇಳುವಂತದ್ದು, ಯಜಮಾನರು ನೋಡುತ್ತಿರುವುದರಿಂದ ಅವರನ್ನೇ ಮೆಚ್ಚಿಸುವುದಕ್ಕಾಗಿ ಕೆಲಸ ಮಾಡಬೇಡ್ರಿ. మీరు యజమానులు చూస్తున్నప్పుడు వారిని మెచ్చుకోవడానికి నిర్మాణం చేయబడి అంటున్నారు. ಯಜಮಾನರ ಕಣ್ಣು ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರೋದಿಲ್ಲ. యజమాని యొక్క కన్ను ఎల్లప్పుడూ మీ పైన ఉండదు. ಆದರೆ ಇಲ್ಲಿ ಹೇಳುವಂತದ್ದೇನು, ಕ್ರಿಸ್ತನ ದಾಸರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಮನಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡಿರಿ. ಯಜಮಾನರ ಕಣ್ಣು ಕೆಲವೊಮ್ಮೆ ತಪ್ಪಬಹುದು. ಈಗ ಕೆಲವು ಯಜಮಾನರೆಲ್ಲ ಈ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಎಲ್ಲ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ತಪ್ಪಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ಮನೇಲಿ ಕೂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾರೆ ಅವರು. ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳడానికి అవదు.
దేవునికి అమ్మబడుతున్నాయి. ಅದನ್ನು ನಿಷ್ಕ್ರಿಯಗೊಳಿಸಿ ಬೇರೆ ಕೆಲಸ ಮಾಡೋರು ಇದ್ದಾರೆ, ಇಲ್ಲ ಅಂತಲ್ಲ. దాన్ని కూడా తప్పించి కూడా వేరే పని చేసే వాళ్ళు ఉంటున్నారు, అది వేరే విషయం. ಆದ್ರೆ ಯಾರಿಗೂ ಎಂದಿಗೂ ನಿಷ್ಕ್ರಿಯಗೊಳಿಸಲಿಕ್ಕೆ ಆಗದಂತಹ ಒಂದು ಕ್ಯಾಮರಾ ಇದೆ. ఎవరిని కూడా మోసము చేయలేని, ఎప్పుడు మోసము చేయలేని ఒక కెమెరా ఉంటున్నది. ಅದು ಯಾವುದು? అది ఏది? ಕ್ರಿಸ್ತನ ಕಣ್ಣುಗಳು. యేసు కన్నులు. ಅದನ್ನ ಮುಚ್ಚಲಿಕ್ಕೆ ಯಾರಿಗೂ ಆಗುವುದಿಲ್ಲ. దాన్ని కప్పించడం ఎవరి చేత అవ్వదు. ಆತನು ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన చూస్తూ ఉంటాడు. ನೋಡಿ, ಅದರ 6ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಆತನು ಹೇಳುವಂತದ್ದು, 6వ వచనంలో చూడండి. ಕ್ರಿಸ್ತನ ದಾಸರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಮನಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡಿರಿ. క్రీస్తు దాసులమని దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుడి. ಅದರ ಅರ್ಥವೇನು? దాని అర్థం ఏంటి? ನೀವು ಮಾಡುವ ಕೆಲಸ ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿರುವ ಕೆಲಸವಾಗಿರಬೇಕು, ನಿಮಗೆ ಇಷ್ಟ ಬಂದ ಕೆಲಸವಲ್ಲ. మీరు చేసే పని దేవుని ఇష్టమైన పనిగా ఉండాలి. ದೇವರ ಚಿತ್ತ ಏನೆಂಬುದಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. దేవుని చిత్తం ఏమిటని మనం అర్థం చేసుకోవాలి. ಈ ಕಂಪನಿಯಲ್ಲಿ ನನಗೆ ತುಂಬಾ ಸಂಬಳ ಬರ್ತದೆ, ಅದರಿಂದ ಇಲ್ಲಿ ಸೇರ್ತೇನೆ ಎಂಬಂತದ್ದು ನಮ್ಮ ಆಶೆ. ఒక కంపెనీలో ఎక్కువ డబ్బు వస్తుంది, ఇక్కడ చేరాలి అన్నది మన ఆశ. ಆದ್ರೆ ಅದು ಕರ್ತನ ಚಿತ್ತ ಹೌದೋ ಅಲ್ಲವೋ ಎಂಬುದನ್ನು ನಾವು ವಿಚಾರಿಸಿಕೊಳ್ಬೇಕು. అది అయితే అది దేవుని చిత్తమా అవునా కాదని మనం విచారణ చేసుకోవాలి. ಅದು ಕರ್ತನ ಚಿತ್ತವಲ್ಲದಿದ್ದರೆ అది దేవుని చిత్తము కాకపోతే ಅದು ನಮಗೆ ಬೇಡ. అది మనకు అవసరం లేదు. ಸಂಪಾದನೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆದ್ರೂ సంపాదన కొంచెం తక్కువై ఉండాలి, ಅದು ನಮಗೆ ಬೇಡ. అది మనకు అవసరం లేదు. ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಮನಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡಿರಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವಂಥದ್ದು. దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించి అంటున్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮ ಉದ್ಯೋಗ ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿರುವ ಉದ್ಯೋಗವಾಗಿದ್ದರೆ మన యొక్క ఉద్యోగము దేవుని చిత్తంలో ఉన్న ఉద్యోగమై ఉంటే ನೀವು ಅಲ್ಲಿರುವುದು ದೇವರ ಚಿತ್ತ. అక్కడ ఉండడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆ ಕಂಪನಿಯಲ್ಲಿ, ಅಲ್ಲಿ ಆ ಕೆಲಸದಲ್ಲಿ, ಆ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు ఆ మిమ్మల్ని ఆ యొక్క ఉద్యోగంలో, ఆ కంపెనీలో, ఆ పనిలో ನೀವು ಯಾವ ಕೆಲಸ ಮಾಡುವವರು ಆಗಿರಬಹುದು, మనం ఏ పని చేసేవారమై ఉంటున్నారు. IT ಕೆಲಸ ಮಾಡುವವರು ಆಗಿರಬಹುದು, కంపెనీలో పనిచేసేవారే కానీ, ಅಧ್ಯಾಪಕ ವೃತ್ತಿ ಮಾಡುವವರು ಆಗಿರಬಹುದು, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే కానీ, ಇನ್ನು ವ್ಯವಸಾಯ ಮಾಡುವವರು ಆಗಿರಬಹುದು, వ్యవసాయం చేసేవారే కానీ, ಅದು ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡುವವರು ಆಗಿರಬಹುದು. కూలికి పోయే వాళ్ళే కానీ, ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬಂತ ಭಾವನೆ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರಬೇಕು. దేవుడు మనల్ని అక్కడ ఉంచి ఉంటున్నాడనే భావన మన హృదయాల్లో ఉండాలి. ಕೆಲವು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕೆಲಸ, ಪೇಂಟಿಂಗ್ ಇಂತ ಕೆಲಸ ಎಲ್ಲ ನಡೀತಾ ಇತ್ತು. కొన్ని సంవత్సరాల క్రితం మన గృహంలో, అంకుల్ గారి గృహంలో కొంచెం పెయింటింగ్ విషయాలు ఉండేవి. ಆ ಪೇಂಟಿಂಗ್ ಗೋಸ್ಕರ ನಾನು ಆ ಕೆಲಸ ಕೊಟ್ಟಂತ ಆ ವ್ಯಕ್ತಿ ఆ పెయింటింగ్ కొరకు పని అప్పగించిన యొక్క వ్యక్తికి ಬಹಳ ಆತ್ಮಾರ್ಥವಾಗಿ ತನ್ನ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದ. చాలా ఇష్టంగా పని చేసేవాడు. ಅವತ್ತು ಸಾಯಂಕಾಲ ಕೆಲಸ ಎಲ್ಲ ಆಗಿ ಸಂಬಳ ತಗೊಂಡು ಇವರು ಹೋಗುವಾಗ ఆ రోజు సాయంత్రం పనంతా ముగించుకొని డబ్బు తీసుకొని వెళ్ళేటప్పుడు ಅವರು ಆ ಸ್ಟೆಪ್ ಇಂದ ಹೊರಗೆ ಬಂದಾಗ ಆ ಸ್ಟೆಪ್ಪಿನ ಮೇಲೆ ಏನೋ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕೊಳೆಯಿತು. ఆ యొక్క దారిలో ఆ యొక్క మెటుకుల పైన ఏదో ఒక మరక ఉంటున్నది. ಅವರ ಹೆಗಲಿನಲ್ಲಿ ಒಂದು ಟವಲ್ ಇತ್ತು. ఆ భుజం మీద, అతని భుజం మీద ఒక తువాలు ఉంటున్నది, ఒక టవల్. ಅವರು ಆ ಟವಲ್ ಅನ್ನು ತೆಗೆದು ಆ ಕೊಳೆಯನ್ನು ಒರೆಸಿದ್ರು. ఆ యొక్క టవల్ తీసి ఆ యొక్క మురికిని తుడుస్తున్నాడు ఆ వ్యక్తి. ಆಗ ನಾನು ಕೇಳಿದೆ, ನೀವ್ಯಾಕೆ ಅದನ್ನ ಹಾಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? అడిగినారు, ఆరాధన చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ಇಲ್ಲ, ನಾನು ಮಾಡುವ ಕೆಲಸವನ್ನು ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ, ನನಗೆ ಲೆಕ್ಕ ಕೊಡ್ಬೇಕು ಅಂತ. అప్పుడు ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, నేను చేసే పని దేవుడు చూస్తున్నాడు, నేను ఆయనకి లెక్క ఒప్పచెప్పాల్సిన వాళ్ళని. ಅವರು ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ. వారు ఒక విశ్వాసం. ಅದರಿಂದ ನೀವು ನೋಡಿದ್ರು ಇಲ್ಲದಿದ್ರು ಅವರ ಕೆಲಸ ಮನಪೂರ್ವಕವಾಗಿ ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ. చూసినా చూడకపోయినా వారి పని వారు మనఃపూర్వకంగా చేస్తారు. ಇದು ನಮ್ಮ ಉದ್ಯೋಗದ ವಿಷಯದಲ್ಲಿರುವಂಥದ್ದು. ఇది మన ఉద్యోగ విషయంలో మనము దేవుని నామముగా ఘనపరిచే విధానం. ಅದು ಯಜಮಾನರ ಕೈ ಕೆಳಗೆ ಕೆಲಸ ಮಾಡುವವರ ಬಗ್ಗೆ. ఇది యజమానుల కింద పనిచేసిన వారిని బట్టి. ಇನ್ನು 6ನೇದಾಗಿ ఆరో విషయంగా ಯಜಮಾನರಾಗಿದ್ದು ಬೇರೆಯವರನ್ನು ದುಡಿಸುವ ವಿಶ್ವಾಸಿಗಳು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? యజమానులుగా ఉంటూ వేరే వాళ్ళని పనిలో పెట్టుకున్న వారు, ಉದ್ಯೋಗ ಕೊಡುವಂತ ವಿಶ್ವಾಸಿಗಳಿದ್ದಾರಲ್ವಾ, ತುಂಬಾ ಜನ ಇದ್ದಾರೆ. ఉద్యోగాలు ఇచ్చేవారు ఉన్నారు కదా, వారి గురించి. ಯಜಮಾನರು ತಮ್ಮ ಕೈ ಕೆಳಗೆ ಕೆಲಸ ಮಾಡುವವರನ್ನು ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸಿಕೊಳ್ಳಬೇಕು. యజమానులు తమ కింద పనిచేసేవారు కొరకు క్రీస్తుని బట్టి సక్రమంగా నడుచుకోవాలి. ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯದ 9ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. అది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, ಯಜಮಾನರೇ, ನಿಮ್ಮ ಕೈ ಕೆಳಗಿರುವ ದಾಸರ ವಿಷಯದಲ್ಲಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಡೆಯಿರಿ,
ಪರಲೋಕದಲ್ಲಿ ನಿಮಗೂ ಅವರಿಗೂ ಯಜಮಾನನಾಗಿರುವಾತನು ಇದ್ದಾನೆಂತಲೂ ಆತನಲ್ಲಿ ಪಕ್ಷಪಾತವಿಲ್ಲವೆಂತಲೂ ತಿಳಿದು ನಿಮ್ಮ ದಾಸರನ್ನು ಬೆದರಿಸುವ పద్ధతిಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಿರಿ. యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయన పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ನೀವು ಯಾರಿಗಾದರೂ ಉದ್ಯೋಗ ಕೊಡುವುದಾದರೆ, మీరు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినట్లయితే, ಅಂದ್ರೆ ನೀವು ಒಂದು ಕಂಪನಿಯ ಸಿಇಒ ಆಗಿರ್ಬೋದು, ఒకవేళ మీ ఒక కంపెనీ CEO అయి ఉండొచ్చు, ನಿಮ್ಮ ಕೈ ಕೆಳಗೆ ಕೆಲವರು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మీ చేతి కింద కొంతమంది పని చేస్తుండొచ్చు. ಆದ್ರೆ ನೀವೊಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಆಗಿದ್ರೆ నువ్వు ఒక విశ్వాసి అయి ఉంటే ನಿಮ್ಮ ಕೈ ಕೆಳಗಿರುವವರನ್ನು ಚೆನ್ನಾಗಿ ನಡೆಸಿಕೊಳ್ಳಬೇಕು. మీ కింద ఉన్న మీ చేతి కింద పనిచేసే వారితో నువ్వు సక్రమంగా ప్రవర్తించాలి. ಲೌಕಿಕರಾದ ಸಿಇಒಗಳು ಮಾಡುವ ಹಾಗೆ ನೀವು ಮಾಡಬಾರದು. లోకంలో ఉన్న సీఈఓలు చేసే పనులను మనం చేయకూడదు. ಅದು ವ್ಯಕ್ತವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಬೋಧಿಸುವಂತಹ ಒಂದು ಸತ್ಯಾಂಶವಾಗಿದೆ. సూటిగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్న విషయం. ಅದರಿಂದ ಆ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ಜಾಗೃತಿ ಇರಬೇಕು. మనము ఆ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ಇನ್ನು ಸಿಇಒಗಳೇ ಆಗಿರ್ಬೇಕಂತಿಲ್ಲ. సీఈఓలు అవసరం లేదు. ನಿಮ್ಮ ಮನೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರೋ ಕೆಲಸವರು ಇರ್ಬೋದು. ఇంటికి పనికి వచ్చే వాళ్ళే ఉండొచ్చు. ಅವರನ್ನು ನೀವು ಹೇಗೆ ನಡೆಸ್ಕೊಳ್ತೀರಿ? వారితో మీ ప్రవర్తన ఎలా ఉంటున్నది? ಅವರ ಸಂಕಷ್ಟದಿಂದ ಯಾರ್ದೋ ಮನೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ, వారి కష్టమును బట్టి వారిని ఏదో ఇంకో గృహంలో పని చేసుకోవడానికి ಅವರನ್ನು ನೀವು ಹೇಗೆ ನಡೆಸಿಕೊಳ್ಳುತ್ತೀರಿ? వారితో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నడవడిక ಇಲ್ಲಿ ಹೇಳುವಂಥದ್ದು ಅವರನ್ನು ನೀವು ಬೆದರಿಸುವ ಪದ್ಧತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಿರಿ. వారిని బెదిరించుట మాని అంటున్నది వాక్యం. ನೀವು ನಿಮ್ಮ ಮನೆಗೆ ಕೂಲಿ ಕೆಲಸಕ್ಕೋಸ್ಕರ ಯಾರನ್ನಾದ್ರೂ ಕರೆದಿರಬಹುದು. నీ ఇంట్లో కూలి పనికి ఎవరిని పిలిచినట్టు ಹೇಗೆ ಅವರೊಂದಿಗೆ ನೀವು ವರ್ತಿಸುತ್ತೀರಿ? ఎలా వారిని ప్రవర్తిస్తున్నారు? ಎಲ್ಲ ವಿಷಯಗಳಲ್ಲಿಯೂ ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತನ ಜೀವಿತ ದೇವರಿಗೆ ಘನತೆ ಉಂಟು ಮಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಆಗಿರಬೇಕು. అన్ని విషయంలో క్రైస్తవుని యొక్క జీవితం, ఒక విశ్వాసి యొక్క జీవితం దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯ ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ಹೆಣ್ಣು ಮಗಳು ಕೆಲಸಕ್ಕೋಸ್ಕರ ಬಂದರು. ఒక విశ్వాసి కుటుంబంలో ఒక ఆడమే పనికి వచ్చింది అనుకోండి. ಈ ವಿಶ್ವಾಸಿಯಾದಂತಹ ಮನೆ ಒಡತಿಗೂ ಕೆಲಸಕ್ಕೆ ಬಂದ ಈ ಹುಡುಗಿಗೂ ಯಾವಾಗಲೂ ಏನಾದರೂ ಜಗಳ ಆಗ್ತಾ ಇತ್ತು. ఆ ఇంటి యజమానురాలికి ఆ పనికి వచ్చిన ఆమెకు ఎప్పుడు ఏవో విధమైన కొట్లాట్లు ఉంటాయి. అట్లా లేకపోతే ಅಂದ್ರೆ ಈ ಯಜಮಾನತಿ ಆಕೆಯನ್ನ ಬಹಳ ಕೀಳಾಗಿ ನಡೆಸಿಕೊಳ್ತಾ ಇದ್ರು. ఈ యజమానురాలు ఆమెని బహు నీచంగా చూస్తుంటుంది. ಆದ್ರೆ ಹೇಳುವುದು ಮಾತ್ರ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಭಕ್ತಿ. అయితే చెప్పేది మాత్రం పెద్ద పెద్ద మాటలు. ಓ ಭಾನುವಾರ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ಬೇಕು, ನಾವು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಬೇಕು, ಅದು ಮಾಡಬೇಕು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ವಿಷಯ ಮಾತಾಡ್ತಾರೆ. ఆదివారం చర్చికి పోవాలి, తీసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. ಕೊನೆಗೆ ಈ ಹೆಣ್ಣು ಮಗಳು ಅವಳು ಕೆಲಸ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ, ನನಗೆ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ. అప్పుడు ఆ పాప ఆడి మనిషి పని వదిలి వెళ్ళిపోతారు. ಹೋಗುವಾಗ ಅವಳು ಆ ಯಜಮಾನತಿಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರು. పోయేటప్పుడు పాప యజమానురాలతో మాట్లాడుతున్నారు. ಅಮ್ಮ, ನೀವು ಯಾವಾಗ್ಲೂ ಚರ್ಚಿಗೆ ಹೋಗೋರಲ್ವಾ? మీరు ఎప్పుడు చర్చికి వెళ్ళాలి కదా. ಅದು ಸರಿಯಾಗ್ಲಿಲ್ಲ. అది సరిగా ನೀವು ಯಾವ್ದಾದ್ರು ಒಳ್ಳೆ ನೀರಲ್ಲಿ ಹೋಗಿ ಇನ್ನೊಮ್ಮೆ ಮುಳುಗ್ರಿ. ఇంకొకసారి మంచి నీటిలో పోయి మునగండి. ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸಕ್ಕಿದ್ದ ಹುಡುಗಿ ಹೇಳುವಂತ ಮಾತು. ఇంట్లో పనిచేసే పాప చెప్పిన మాట. ನಾನು ಯಾಕೆ ಈ ವಿಷಯ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ఈ విషయాలు చెప్తున్నాను మీతో. ವಿಶ್ವಾಸಿಗಳಾದ ನಾವು ದೊಡ್ಡ ಉದ್ಯೋಗದಲ್ಲಿದ್ದರು, ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡುವವರು ನಮ್ಮ ಕೈ ಕೆಳಗಿದ್ದರು, ಮನೆ ಕೆಲಸ ಮಾಡುವವರಿದ್ದರು, ಅವರನ್ನ ದೇವರ ಭಯದಲ್ಲಿ ನಡೆಸಿಕೊಳ್ಳಬೇಕು. మనము విశ్వాసమైన మనము ఒకరి కింద పని చేసినా, మనము ఒకరికి పని ఇస్తున్నా గానీ వారితో మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి. ಯಾರ ಕೂಲಿಯನ್ನು ನಾವು ಹಿಂದೆ ಇಡಬಾರದು. ఎవరి డబ్బు కూడా, ఎవరి కూలి కూడా మనము లాగరాదు. ಕೆಲಸ ಮಾಡಿಸಿದ ಮೇಲೆ ಮತ್ತೆ ಕೂಲಿ ಮತ್ತೆ ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂಥದ್ದು ದೇವಜನರಿಗೆ ಯೋಗ್ಯವಾದದ್ದಲ್ಲ. నువ్వు పని చేస్తానులే నీ కూలి అని చెప్పడం అనేది దేవుని యొక్క ప్రజల యొక్క విశ్వాసము కాదు. ಇತ್ತೀಚೆಗೆ ಒಬ್ಬ ಸಹೋದರು ನಮ್ಮ ಮನೆಗೆ ಕೆಲವು ಪೇಂಟಿಂಗ್ ಕೆಲಸಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ರು. అదే అంకుల్ గారి గృహంలో ఒక సహోదరుడు పెయింటింగ్ విషయం కొరకై వచ్చి ఉంటున్నాడు. ಆಗ ಅವರು ಈ ಕೆಲಸ ತುಂಬಾ ಕಡೆ ಹೋಗಿ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿ. ఈ పెయింటింగ్ ఎన్నో స్థలాల్లో పోయి చేసేవాడు. ಆಗ ಅವರಿಗೆ ಬೇರೊಂದು ಮನೆಯಿಂದ ಒಂದು ಕರೆ ಬಂತು, ಅಲ್ಲಿ ಏನೋ ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ ಎಂಬುದಾಗಿ. అతనికి ఒక కాల్ వస్తుంది, వేరే ఇంట్లో ఏదో పని ఉన్నది అని. ಅವರು ಹೇಳಿದ್ರು, ನಾನು ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అతను చెప్తున్నాడు, నేను మీ ఇంటికి రాను అని. ಇವರೊಬ್ಬರು ವಿಶ್ವಾಸಿ, ఈయన విశ్వాసి. ಆದ್ರೆ ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ಅಲ್ಲಿ ನಾನು ಆ ಮನೆಗೆ ಹೋಗೋದಿಲ್ಲ.
ఆయన అంటున్నాడు నేను ఆ ఇంటికి పోను అంటున్నాడు. ಆಗ ನಾನು ಈ ಬ್ರದರ್ ಹತ್ರ ಕೇಳಿದೆ, ಬ್ರದರ್ ನೀ ಯಾಕೆ ಅಲ್ಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అంకుల్ గారు ఆ సహోదరుతో అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు ఆ ఇంటికి పోవటం లేదు? ಇಲ್ಲ ಕಳೆದ ವರ್ಷ ಅವರು ನನ್ನನ್ನು ಕೆಲಸಕ್ಕೆ ಕರೆದ್ರು. పోయిన సంవత్సరం వారు నన్ను ఇంటికి పనికి పిలిచి ఉంటున్నారు. ಅವರು ನನಗೆ 25,000 ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಕೊಟ್ಟರು. 25,000 ಕಾಂಟ್ರಾಕ್ಟ್ నాకు ఇచ్చి ఉంటున్నారు. ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಮಾಡೋದಕ್ಕೂ ಡೈಲಿ ಕೂಲಿ ಮಾಡೋದಕ್ಕೂ ವ್ಯತ್ಯಾಸವಿದೆ ಅಲ್ವಾ? ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಗೆ ಡೈಲಿ ಕೂಲಿಗೆ చాలా ವ್ಯತ್ಯಾಸ ఉంది కదా. ಇವರು ಹೇಗೂ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ 4 ದಿವಸದಲ್ಲಿ ಕೆಲಸ ಪ್ರಾರಂಭಿಸಿದರು. ఈ సహోదరు ఏం చేశాడంటే ఇంట్లో కాంట్రాక్ట్ పని కదా అని చెప్పేసి 4 దినాల్లో ఈ పనిని ముగించేసి ಆಮೇಲೆ 25,000 ಕೊಡಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದಾಗ అప్పుడు 25,000 ఇమ్ము అని అడిగాక ಅವರು ಹೇಳಿದ್ರು 4 ದಿವಸದ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ 4 ದಿವಸದ ಕೂಲಿ ಮಾತ್ರ ತಗೊಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ. 4 ದಿನ ಪನಿ చేసావు 4 ದಿನ ಕೂಲಿ తీసుకోపో అన్నారు. ಇಂಥದ್ದೆಲ್ಲ ವಿಶ್ವಾಸಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡಿಬಾರದು. ఇది ఇలాంటి విషయాలు విశ్వాసం మధ్యలో జరగరాదు. ಇಂಥ ಕ್ರೈಸ್ತರೆಲ್ಲ ಇದ್ದಾರೆ. ఇలాంటి క్రైస్తవులు ఉంటున్నారు. ಆದುದರಿಂದಲೇ ಇಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳುವಂತದ್ದು, ನಿಮ್ಮ ಕೈ ಕೆಳಗೆ ಕೆಲಸ ಮಾಡುವವರನ್ನು ಚೆನ್ನಾಗಿ ನಡೆಸಿಕೊಳ್ಳಿರಿ, ಅವರಿಗೆ ಬೆದರಿಸಬೇಡಿರಿ. అందుకే భక్తుడైన పౌలు అంటున్నాడు ఎఫెసీయుల పత్రికలో, మీ యొక్క ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి మీ కింద పనిచేసే వారితో అంటున్నాడు. ಏಳನೇದಾಗಿ, ಎಲ್ಲರೂ ದೇವರು ನೇಮಿಸಿದ ಆಡಳಿತಾಧಿಕಾರಕ್ಕೆ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಅಧೀನರಾಗಿರಬೇಕು. అందరూ కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారానికి, దేవుని యొక్క అధికారానికి మనం లోనై ఉండాలి. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯದ 7ನೇ ವಾಕ್ಯ. రోమన్లకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ಅವರವರಿಗೆ ಸಲ್ಲತಕ್ಕದ್ದನ್ನು ಸಲ್ಲಿಸಿರಿ, ಯಾರಿಗೆ ಕಂದಾಯವೋ ಅವರಿಗೆ ಕಂದಾಯವನ್ನು, ಯಾರಿಗೆ ಸುಂಕವೋ ಅವರಿಗೆ ಸುಂಕವನ್ನು, ಯಾರಿಗೆ ಭಯವೋ ಅವರಿಗೆ ಭಯವನ್ನು, ಯಾರಿಗೆ ಮರ್ಯಾದೆಯೋ ಅವರಿಗೆ ಮರ್ಯಾದೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿರಿ. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యం అంటున్నది. ಇಲ್ಲಿ ಆತನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ಎಲ್ಲ ಆಡಳಿತ ಅಧಿಕಾರವು ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟದ್ದಾಗಿದೆ. ఈ అంత అధికారం అంతా దేవుని వల్ల ఏర్పరచబడినది ఉంటున్నది. ಅಂದ್ರೆ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಸರ್ಕಾರಕ್ಕೆ ನೀವು ಅಧೀನರಾಗಿರಿ ಎಂಬುದಾಗಿ. క్లుప్తంగా చెప్పాలంటే గవర్నమెంట్ కు మీరు లోబడి ఉండాలి అంటున్నాడు. ಕೆಲವು ವಿಶ್ವಾಸಿಗಳು ಹೀಗೆ ಹೇಳ್ತಾರೆ, కొంతమంది విశ్వాసులు ఈ విధంగా అంటారు, ಕಾಂಗ್ರೆಸ್ ಗವರ್ಮೆಂಟ್ ಆದ್ರೆ ನಾವು ಅಧೀನ ಆಗ್ತೇವೆ, ಬಿಜೆಪಿ ಆದ್ರೆ ನಾವು ಅಧೀನ ಆಗೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కి లోబడతాం, ಬೇರೆ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కి అయితే మనం లోబడము అంటారు. ದೇವರ ವಾಕ್ಯ ಹಾಗೆಲ್ಲ ಹೇಳೋದು. దేవుని యొక్క వాక్యం ಯಾರು ಅಧಿಕಾರದಲ್ಲಿದ್ದರೂ ದೇವರು ಅವರನ್ನು ಅಲ್ಲಿ ನೇಮಿಸಿದ್ದಾನೆ. ఎవరు అధికారంలో ఉన్నా కానీ అక్కడ దేవుడు వారిని అక్కడ ఉంచి ఉంటున్నాడు. ಅಂದ್ರೆ ಸರ್ಕಾರಕ್ಕೆ ನೀವು ಅಧೀನರಾಗಿರಬೇಕು. ఆ యొక్క గవర్నమెంట్ కు మనం లోబడి ఉండాలి అంటున్నాడు. ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾದ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳಿದ್ರೆ ಅದು ಮಾಡಬೇಕು ಎಂಬ ಅರ್ಥದಲ್ಲಿ ಅಲ್ಲ. ఒకవేళ వారు దేవునికి విరోధమైన పని చేయమని కాదు. ಯಾರಿಗಾದರೂ ಸುಂಕ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ರೆ ಅಥವಾ ಟ್ಯಾಕ್ಸ್ ಕಟ್ಲಿಕ್ಕಿದ್ರೆ ಅದು ಕೊಡಬೇಕು. ఎవరికైనా కానీ ಟ್ಯಾಕ್ಸ್ కట్టాలంటే కట్టాలి. ಯಾರಿಗೆ ಭಯಪಡಬೇಕು ಅವರಿಗೆ ಭಯಪಡಬೇಕು. ఎవరికి భయపడాలో వారికి భయపడాలి. ಯಾರಿಗೆ ಮರ್ಯಾದೆ ತೋರಿಸಬೇಕು ಅವರಿಗೆ ಮರ್ಯಾದೆ ತೋರಿಸಬೇಕು. మర్యాద చూపించాలి వారికి మర్యాద చూపించాలి. ಅದು ಯಾರೇ ಆಗಿರಲಿ. అది ఎవరే కానీ. ಅದಕ್ಕೆ ಕಾರಣವೇನು? దానికి కారణం ఏంటి? ದೇವರು ಅವರನ್ನು ನಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు వారిని మన మీద ఉంచి ఉన్నాడు. ಅದರ ನಮ್ಮ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದಲ್ಲಿ మన యొక్క సామాజిక జీవితంలో ನಮ್ಮನ್ನ ಯಾರು ಆಳುತ್ತಾ ಇದ್ದರು మనల్ని ఎవరిని కూడా ఏలినా కానీ ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವರಿಗೆ ಸಲ್ಲತಕ್ಕ ಗೌರವವನ್ನು ಮರ್ಯಾದೆಯನ್ನು ನಾವು ಕೊಡ್ತಾ ಇದ್ದರೆ యేసు ప్రభు గుర్తులో పెట్టుకొని మనం వారికి గౌరవాన్ని మర్యాదని ఇవ్వాలి. ಅದರ ಮುಖಾಂತರ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. దాన్ని బట్టి ప్రభు యొక్క నామము ఘనపరచబడతాది. ಹೀಗೆ ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ದೇವರನ್ನ ಘನಪಡಿಸುವರಾಗಿರಬೇಕು. మన యొక్క వ్యక్తిగత జీవితంలో సామాజిక జీవితంలో మనం దేవుని ఘనపరచవలసిన ಸುಮಾರು 7 ವಿಷಯಗಳನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ఈ 7 విషయాలు మనం గమనించి ఉంటున్నాం. ಒಂದು, ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಡೆಯಿಂದಾಗಲಿ ನೀವು ಏನು ಮಾಡಿದರೂ ಎಲ್ಲವನ್ನೂ ಕರ್ತನ ಘನತೆಗಾಗಿ ಮಾಡಿರಿ. మొదటిది మన యొక్క మాట ద్వారా గాని మన యొక్క ప్రవర్తన ద్వారా గాని మనం ఏమి చేసినానో దేవుని నామం మహిమకరంగా జీవించాలి. ಎರಡನೇದಾಗಿ ಸಭೆಯ ಮೂಲಕ ಸಮಾಜದಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯ ಮಾಡಿದರೂ ಅದೆಲ್ಲವೂ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಮಾಡಿರಿ. సంఘము ద్వారా సమాజంలో మనం ఏ పని చేసినా కానీ దేవుని నామం మహిమకరంగా చేయాలి. ಮೂರನೇದಾಗಿ ಎಲ್ಲಾ ದುಡಿಮೆಯೂ ಸಂಪಾದನೆಯೂ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಆಗಿರಬೇಕು. ఏ రాబడి అయినా కానీ ఏ వచ్చుబడి కానీ దేవుని నామం మహిమకరంగా ఉండాలి. ನಾಲ್ಕನೇದಾಗಿ నాలుగవదిగా ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತವು ಜ್ಞಾನವೂ ಬುದ್ಧಿಯೂ ಉಳ್ಳದಾಗಿರಬೇಕು. ఒక విశ్వాసి యొక్క సామాజిక జీవితం
జ్ఞానముతో బుద్ధితో కూడినదై ఉండాలి. ಐದನೇದಾಗಿ ఐదవదిగా ಉದ್ಯೋಗ ಮಾಡುವವರು ತಮ್ಮ ಯಜಮಾನರಿಗೆ ಕರ್ತನ ಘನತೆಗಾಗಿ ವಿಧೇಯರಾಗಿರಬೇಕು. ఉద్యోగం చేసేవారు తమ యజమానులకు దేవుని బట్టి వారికి విధేయులై ఉండాలి. ಆರನೇದಾಗಿ ఆరవదిగా ಯಜಮಾನರು ತಮ್ಮ ಕೈ ಕೆಳಗೆ ಕೆಲಸ ಮಾಡುವವರನ್ನು ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸಿಕೊಳ್ಳಬೇಕು. యజమానులైతే వారి కింద పనిచేసే వారిని బట్టి వారి ప్రవర్తన దేవుని బట్టి వారి ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి. ಏಳನೇದಾಗಿ ఏడవదిగా ಎಲ್ಲರೂ ದೇವರು ನೇಮಿಸಿದ ಆಡಳಿತಾಧಿಕಾರಕ್ಕೆ ಆ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಅಧೀನರಾಗಿರಬೇಕು. అందరూ కూడా దేవుడు ఉంచిన అధికారానికి మనము లోబడి ఉండాలి. ಹೀಗೆ ನಮ್ಮ ಸಾಮಾಜಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಮಾಡುವುದೆಲ್ಲವೂ ದೇವರ ಘನತೆಗಾಗಿ ಆಗಿರಬೇಕು. ఈ విధంగా మన యొక్క సామాజిక జీవితంలో మనం చేసే ప్రతి విషయము దేవుని నామ మహిమకరంగా ఉండాలి. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. దేవుని నామం మహిమకరంగా